వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీలి పేటీఎం కూలీని ఎలా వాడుకుని ఎలా వదిలేస్తుందో చూద్దాం. ఈ వార్త దానికి చక్కటి ఉదాహరణ. కూలీ డబ్బులు ఇచ్చి తనకు అవసరమైనప్పుడు పని చేయించుకుంటుంది, అవసరం తీరిపోయినాక వదిలేస్తుంది, పట్టించుకోదు. బోరుగడ్డ అనిల్ అనే కిరాయి గోండాన్ని అడ్డం పెట్టుకుని అతనికి డబ్బులు ఇచ్చి ఇష్టానురీతిగా తిట్టించింది. నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. వాళ్ళకి ఎవరు అడ్డం అనుకుంటే వాళ్ళని బండ బూతులు తిట్టించింది. నరికేస్తా అన్నాడు, పొడి చేస్తా అన్నాడు, పీకేస్తా అన్నాడు. ఇప్పుడు రాజమండ్రి జైల్లో కూర్చుని ఎంట్రుకలు పీక్కుంటున్నాడు. సకాలంలో ఎందుకు లొంగిపోలేదు అని సాక్షి అడుగుతుంది. బెయిల్ మీద వెళ్ళి సరెండర్ కాకుండా ఇన్ టైంలో తప్పించుకుని అటు ఇటు తిరిగి ఇటుపారిపోయి వచ్చాడు. మళ్ళీ మర్నాడు పొద్దున ఎప్పుడు జాయిన్ అయ్యాడు సబ్ జైల్లో. దాన్ని సాక్షి అడుగుతుంది అతన్ని, సకాలంలో నువ్వు ఎందుకు లొంగిపోలేదు అని. మేము నీ కుక్క బిస్కెట్లు వేసాం, నువ్వు తిన్నావు, నీకు మాకు ఇప్పుడు సంబంధం లేదు, నువ్వెవడో మాకు తెలియదు అన్నట్టు రాసింది వార్త. వైసీపీని అభిమానించే నీళ్ళు పేటీఎం కూలీలు ఈ వార్త చూసుకొని బుద్ధి తెచ్చుకోండి. మీ బ్రతుకులు కూడా అంతే. రేపు జైలు పాలైతే కుక్కను చూసినట్టు వస్తారు వీళ్ళు. సాక్షి కానీ వైసీపీ కానీ పట్టించుకోదు. బోరుగడ్డ అనిల్పై హైకోర్టు మండిపాటు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలన్న బోరుగడ్డ అనిల్ అభ్యర్థనపై హైకోర్టు మండిపడింది. మామూలుగా బెయిల్ ఇచ్చేవారేమో దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి తల్లికి అనారోగ్యంగా ఉంది, బాగలేదు, నేను లేకపోతే ఆమె ఇబ్బంది పడుతున్నాను అన్న వంకతో బెయిల్ తీసుకుని కోర్టుని నమ్మించి మోసం చేసి బెయిల్ తీసుకుని పారిపోయాడు. కొన్నాడు అడ్రస్ కనపడలా. టైంకి హాజరవ్వకుండా ఒకరోజు ఆలస్యంగా వచ్చి హాజరై కాకమ్మ కబుర్లు చెప్పాడు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలన్న తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని అనిల్ను ఆదేశించింది. మామూలుగా అయితే బూతులు తిట్టేవాడేమో, ఇప్పుడు ఆ ఒంట్లో ఫ్యాట్ అంతా కరిగిపోయి నోట్లోంచి మాట రావట్లా. అప్పుడు వాడు స్క్రిప్ట్లు పంపించారు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టానురీతిగా తిట్టాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఈ బోరుగడ్డ అనిల్ మొహం తాడేపల్లి ప్యాలెస్లో కుక్క పిల్లలు కూడా చూడట్లా. అట్లా అయిపోయింది వాడి పరిస్థితి. రెచ్చిపోయి మాట్లాడాడు, హద్దులు లేకుండా మాట్లాడాడు, చిన్న పెద్ద మంచి చెడు లేకుండా మాట్లాడాడు, వయసుకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడాడు. ఇప్పుడు ఆ కొవ్వంతా కరిగిపోయి అలా పడున్నాడు అన్నమాట. అలాగే తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించి మధ్యంతర బెయిల్ పొందారన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తల్లికి సీరియస్గా ఉంది, తల్లి ప్రమాదస్థితిలో ఉందని చెప్పి గుంటూరులో డాక్టర్ శర్మ గారి దగ్గర తప్పుడు సర్టిఫికేట్ సృష్టించుకుని అది ఫోర్జరీ చేసి సమర్పించి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు దాని మీద విచారణ జరిపించమని చెప్పి పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అది నిరూపితమైతే ఇప్పుడులో బయటికి రాడే. అందుకే సాక్షి కూడా వదిలేసింది అతన్ని. మాకు సంబంధం లేదంటే వార్తలు రాస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ కూడా అతని మోహన్ చూడట్లా, వదిలేసింది. మనకు అనవసరం, హీట్లో పని ఉంది మనకి, ఇది బయటకు వచ్చిన పనికిరాడు, బిస్కెట్లు కూడా దండగలను వదిలేసింది. దానిని పరిశీలించి కోర్టు ధిక్కారణ చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఆ సర్టిఫికేట్ పరిశీలించి అది ఫేక్, ఫోర్జరీ అని తేలితే కోర్టు ధిక్కారణ చర్యలు గట్టిగా తీసుకుంటామని, శాశ్వతంగా లోపలే ఉంటాడని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. సర్టిఫికేట్ ఇచ్చిన వైద్యుడిని కూడా విచారిస్తామని తెలిపింది. ఏదైతే శర్మ గారు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడో దాన్ని పరిశీలిస్తామని, ఆయన కూడా విచారిస్తామని తెలిపింది. కాకపోతే ఆ రోజే చెప్పాడు ఆయన, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, అది ఫోర్జరీ చేసి సబ్మిట్ చేస్తున్నారని చెప్పి. విడుదల సమయంలో పూచీకత్తులు సమర్పించి వారి వివరాలను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. విడుదల సమయంలో పూచీకత్తులు సమర్పించిన వారి వివరాలను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. ఆ బెయిల్ ఇచ్చినప్పుడు ఆ విడుదల సమయంలో ఆ పూచీకత్తుల వివరాలను సమర్పించాలని చెప్పి ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లాప్రగడ మల్లికార్జునరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పెండింగ్ లో ఉండగా తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్ పొందారు. తల్లి అనారోగ్యం విషయంలో ఆయన సమర్పించిన మెడికల్ రిపోర్టులు తప్పుడు అన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని అనిల్ను ఆదేశించింది. తాజాగా అనిల్ బెయిల్ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిటిషనర్ అనిల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలుగా బెయిల్కి సబ్మిట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఉన్నట్టయితే అతనికి బెయిల్ వచ్చి ఉండేదే. కెలుక్కున్నాడు, కోర్టును కూడా మోసం చేసే ప్రయత్నం చేశాడు. నన్ను ఏం పీకుతారులే అనుకున్నాడు, వచ్చాడు, లోపల చేరాడు. ఈ పూటలో బెయిల్ రాదు. వలబలేని వంశీ కూడా లేనిపోయిన కేసుని మెడకు చుట్టుకున్నాడు.
73 నుంచి A1కి వచ్చాడు ఇప్పుడు కిడ్నాప్ కేసులో. పాత కేసులన్నీ పోయి కొత్త కేసు మెడకు ఉరిలా చుట్టుకుంది అతనికి. ఈ బోరగడ్డ అనిల్ కూడా ఇప్పుడు అదే పరిస్థితి. అధికారం ఉంది కదా అని మదంతో కొవ్వెక్కిన మాటలు మాట్లాడితే ఇలాగుంటుంది వ్యవహారం. రోడ్డుతో పోయేదానికి గొడవలు దాకా తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళంతా. వల్లభనేని వంశీ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, రేపో మాపో అరెస్ట్ కాబోయే విడుదల రజనీ కావచ్చు. నోరు హద్దుల్లో ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. హద్దులు దాటి మాట్లాడితే రాజమండ్రి సబ్ జైలే గతి మీ అందరికీ.